లేవీకాండం 10వ అధ్యాయంలోనికి వద్దాం. Leviticus chapter 10. లేవీకాండము 10వ అధ్యాయము. And we will read the first 4 verses responsively, please. 4 వచనాలు, మొట్టమొదటి 4 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. Leviticus chapter 10. లేవీకాండము 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. Read your portion carefully, slowly and with understanding. మీ భాగాన్ని నెమ్మదిగా, అర్థవంతంగా, స్పష్టముగా చదవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. అహరోను మౌనముగా ఉండగా మిషాయేలును ఎల్సఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పెను. 1 Corinthians chapter 11. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. 1 Corinthians chapter 11. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. Shall we read verses 27 and 28 all together? 27, 28 వచనాలు కలిసి చదువుకుందాం. 1 Corinthians 11, 27, 28. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు కలిసి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Shall look to the Lord for help. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. Heavenly Father and our holy God, పరలోకపు తండ్రి, మా యొక్క కృప కలిగిన దేవా, in the blessed name of Lord Jesus Christ, we continue in your presence. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ధన్యమైన నామంలో నీకు ఉదయకాల స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. We believe that you accepted the offering of your saints rendered from this place. ప్రభువా, మీరు మా యొక్క ఆరాధన, పరిశుద్ధుల యొక్క ఆరాధన అంగీకరించారని చెప్పి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. I bow down my head with gratefulness for remembering me as well. ప్రభువా, మేము తలలు వంచి నేను స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. I was racing towards eternal damnation, but in and through the work of your Son, Lord Jesus Christ, you redeemed me. ప్రభువా, మేము నాశనం యొక్క మార్గంలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యము ద్వారా మా ద్వారా మీరు జరిగించి తప్పించినందుకు వందనాలు. The Lamb of God's blood remitted all my sin away. దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము మా పాపములను కడిగినందుకే వందనాలు, స్తోత్రాలు. I am yours, we are yours, and you are ours. ప్రభువా, మేము నీ వారము, నీవు మా వాడవు. May we lead this short life in the fear of the Lord and in the light of God's word. మేము జీవించే కొద్ది కాల జీవితం, అల్పకాల జీవితము దేవుని భయమును కలిగి దేవుని వాక్య వెలుగులో జీవించున్నట్లుగా కృప చూపించండి. There are so many attractions, so many distractions, so many temptations. Oh God, help us to be faithful. మా జీవిత కాలంలో ప్రభువా అనేకమైన ఆకర్షణలు, అనేకమైనటువంటి మమ్మల్ని దారి తప్పి తొలగేటట్లు చేసేటువంటి, మమ్మలను శోధించేటువంటి, మమ్మల్ని లాగివేసేటువంటి సంగతులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. May we give our best to you. మా శ్రేష్టమైన జీవితాన్ని మీకు సమర్పించడానికి కృప చూపించండి. May we give our first to you. మా ప్రథమమైన వాటిని మీకు అర్పించడానికి కృప చూపించండి. May we lead a life that is acceptable to you. నీకు అంగీకార యోగ్యమైన జీవితము మేము జీవించున్నట్లుగా కృప చూపించండి. Keep renewing our mind. ప్రభువా, మా మనసులను నూతన పరుస్తూ రండి. Keep transforming our walk. మా యొక్క జీవితాలను మీరు మారుస్తూ రండి. Our walk itself may be worship. మా జీవితము, మా నడతే ఆరాధన. Help us in that fashion. ప్రభువా, ఆ విధానంలో మీరు మాకు సహాయపడండి. Open your word to us. నీ వాక్యమును మా కొరకై మీరు తెరవండి. Speak to me, speak to us. మాతో మీరు మాట్లాడండి. Bring about a movement amongst your people here. నీ ప్రజల యొక్క మధ్యలో మీ కదలికను తీసుకుని రండి. Oh Lord, may we all end well. May we all end well. ప్రభువా,
ప్రభువా మా జీవితాన్ని మేము ముగించినట్టు సరైన రీతిలో ముగించినట్లుగా చేయండి. Many have started well, చాలా మంది చక్కగా ఆరంభించారు, but very few have been ending well. కొద్ది మంది మాత్రమే చక్కగా ముగిస్తున్నారు. May we be in that number of those who end well. ప్రభువా ఆ విధంగా చక్కగా ముగించేటువంటి కొద్ది మంది జాబితాలో మేము ఉండునట్లుగా కృప చూపించండి. Bless this time for us. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి. In Lord Jesus Christ's precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. It is indeed a joy to be with you all this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో ఉండడం ఎంతో గొప్ప సంతోషం అని నేను భావిస్తూ ఉన్నాను. I've known Brother John for 30 years now. సోదరుడు జాన్ నేను 30 సంవత్సరాల నుంచి ఒకరికొకరు తెలుసు. And thank you for your prayers. Thank you for the invitation. I count it as a joy and also a call from the Lord to minister unto you. మీరు ఇచ్చినటువంటి ఆహ్వానమును బట్టి ఈ పరిచర్య కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీకెంతో ధన్యవాదాలు. ఆ విధంగా మీరు పిలవటం అనేది ఇది దేవుడు పిలిచిన పిలుపుగా నేను భావిస్తూ ఉన్నాను. Whatever we intend to share is one side. మేము ఏదైతే పంచుకోవాలనుకుంటున్నామో అది ఒక సంగతి. But my ask, my request to each one of you is, అయితే మీలో ప్రతి ఒక్కరికి నా మనవి, నా యొక్క విన్నపం ఏంటంటే, may these 66 books alone lead you. ఈ 66 పుస్తకాలు మాత్రమే మీ జీవితాన్ని నడిపించేటట్లు చూసుకోనండి. This has to be your asset. ఇది నీ ఆస్తిగా ఉండాలి. This has to be your blessing. ఇది నీ ఆశీర్వాదముగా ఉండాలి. This has to be your compass. ఇది నిన్ను నడిపించేటువంటి కంపాస్గా, దిక్సూచిగా ఉండాలి. This has to be your delight. ఇది నీ ఆనందముగా ఉండాలి. Find yourself in the center of these pages. ఈ లేఖనముల మధ్యలో నిన్ను నువ్వు పెట్టుకో. If you are able to be so, నీవు అలా జీవిస్తే you are protected. నీవు కాపాడబడతావు. Through your family is protected. నీ కుటుంబము కాపాడబడుతుంది. And the church in these terrible times is protected. ఈ భయంకరమైన ప్రమాదకరమైన కాలములలో సంఘము కాపాడబడుతుంది. What all God has to say, He has said it. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా దీంట్లో చెప్పేశాడు. The problem is, సమస్య ఏంటంటే people want to learn outside this book. ఇది కాకుండా వేరేది నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. We don't need that. మనకు అవసరం లేదు వేరేవి. What God thought was good enough for us, He has put in 66 books. మనకి ఏది మంచిదో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడు 26 పుస్తకాల్లో రాసి పెట్టేశాడు. That is the reason అందుకోసమే this book is attacked the most. అందుకోసం ఈ పుస్తకము ఎక్కువ దాడులకు గురైంది. Right from Genesis 2. ఆదికాండం 2వ అధ్యాయం మొదలుకొని, or third 3వ అధ్యాయం మొదలుకొని. How did it start? ఎలా ఆరంభమైంది? Did God say? నిజంగా దేవుడిది చెప్పాడా? What He said? ఏం చెప్పాడు? He said His word. ఆయన వాక్యం చెప్పాడు. One goal you need to have when you got off this place today. ఈ స్థలంలోని మీరు వెళ్ళేటప్పుడు ఒక లక్ష్యము, ఒక గమ్యం మీరు కలిగి ఉండాలి. Or 3 goals. లేదా 3 లక్ష్యాలు అనుకోండి. First, మొట్టమొదటిది, Lord, ప్రభువా may I offer you the best. నేను నీకు శ్రేష్టమైనది అర్పించాలి. Second, రెండవది, Lord, ప్రభువా may I offer you the first. నేను నీకు ప్రథమమైనది అర్పించాలి. Third, మూడవది, Lord, ప్రభువా may I be found centric in this world. ప్రభువా ఈ లేఖనము యొక్క కేంద్రముగా నేను ఉండునుగాక, లేఖనము నా కేంద్రముగా ఉండునుగాక. Make that as your prayer. Make that as your prayer. అది నీ ప్రార్థనగా చేసుకోండి. We will continue this afternoon around the aspect of worship. మనం ఆరాధన అనే అంశంని కొనసాగిస్తూ మనం ఈ మధ్యాహ్న కాలంలో ఉందాం. During worship, we understood what was an acceptable worship. ఏది అంగీకారమైన ఆరాధన అంటే ఏంటో అనేది మనం ఉదయకాలం చూసాం. Now we will understand what is a detestable worship. ఏది అంగీకార యోగ్యము కాని అసహ్యమైనటువంటి త్రోసివేయబడేటువంటి ఆరాధన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. And this worship is something that we need to be very careful about. ఇటువంటి ఆరాధన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Because this is a story that is written
among the people of God. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది దేవుని ప్రజల మధ్యలోనే. How many of you remember ever reading through this passage anytime? ఎంతమంది ఈ భాగాన్ని ఇంతకుముందు చదివిన వాళ్ళు చదివారా? ఇంతకుముందు ఎప్పుడన్నా గుర్తుందా అండి? గుర్తుందా? చదివారా? ఓకే, we will have to build some narrative around this. ఈ సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. Deliberately we will not turn to lot of verses. మనము ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ లేఖనాలేం చూడము. So that we dive into the letters and the message that is within these 4 verses. ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని, మనకున్న వర్తమానాన్ని మాత్రమే మనం చూద్దాం. This 4 verses is probably one of the lowest points in Israel's journey from Egypt to the Canaan land. ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణం చేసినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో అత్యంత విషాదకరమైన, చాలా దిగజారిపోయిన స్థితి ఈ సంఘటనలో మనకు కనపడుతుంది. This is something that hit Israel beyond their imagination. వారు ఊహించినటువంటి రీతిలో వారు దెబ్బతిన్నటువంటి సంఘటన ఈ సంఘటన. We read about these 2 young men who are called Nadab and Abihu. ఇక్కడ నాదాబు, అబీహు అనేటువంటి 2 యవనస్తుల యొక్క జీవితాలు మనకు కనబడుతున్నాయి. Who are these 2 boys? ఎవరు 2 పిల్లలు? These boys are the oldest boys of Israel's first high priest, that is Aaron. ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను యొక్క సంతానము వీరిద్దరు, నాదాబు, అబీహులు. Sadly, these 2 boys are only associated with this chapter. We associate them with this chapter. విచారకరం ఏంటంటే కేవలం వారిద్దరిని ఈ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం, ఇంకెక్కడ కనపడరు వీళ్ళు. But no, మనం చూస్తున్నాము. But Scripture talks about them beyond these verses also. అయితే ఈ లేఖనాలు కాకుండా వేరే చోట్ల కూడా లేఖనం వారి గురించి మాట్లాడుతుంది. And because we don't go deep and wide into the word, మనం దేవుని యొక్క వాక్యంలో లోతుగా విస్తారముగా వెళ్ళము కాబట్టి, and we just read the 4 verses, కేవలం ఈ 4 వచనాలు చదివి we build a perception about them. దాని గురించి ఒక అర్థం, ఒక అవగాహన మనం కలిగి ఉంటాం. మనకు అర్థమైంది అనుకుంటాం మొత్తం. What do we think? మనం ఏమనుకుంటాం? These are the most useless boys in Israel. అసలు ఇశ్రాయేలు ప్రజల్లో వీళ్ళంత పనికి మాలిన వాళ్ళు లేరు అనుకుంటాం. అదే అంతే కదా, అదే అనుకుంటాం కదా. Secondly, రెండవది, we think that these guys have no value in their life. అసలు ఈ ఏ మాత్రం ప్రయోజనం లేదు వీళ్ళ జీవితాల ద్వారా అనుకుంటారు. We think that these boys have no worth in their life. అసలు వాళ్ళ జీవితం ఏ మాత్రం విలువ లేనిది అనుకుంటారు. Why? ఎందుకు? Because of these 4 verses. ఎందుకు? ఈ 4 వచనాలే మనకు తెలుసు. But the problem is, అది సమస్య ఏంటంటే, that is the biggest danger for us. అది మన గొప్ప ప్రమాదం. We will learn this story in 3 sections. ఈ కథను 3 భాగములుగా మనం నేర్చుకుందాం. First, మొట్టమొదటి భాగం, the worth of the young men. ఈ యవనస్తుల యొక్క విలువ. The worth of this young man. ఈ యవనస్తుల యొక్క విలువ. Beloved, these 2 young men were not ordinary young men. పిల్లరా, ఈ యవనస్తులు సామాన్యమైన సాధారణమైన యవనస్తులు కారు. They were the sons of Israel's first high priest, that is Aaron. ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి ప్రధాన యాజకుడైన అహరోను యొక్క కుమారులు వీరిద్దరు. And after the demise of Aaron, అహరోను చనిపోయిన తర్వాత Nadab would be the high priest. ఒకవేళ నాదాబు ఉంటే నాదాబు ప్రధాన యాజకుడు కావాలి. By chance Nadab passes away, ఒకవేళ నాదాబు చనిపోతే there's a possibility that Abihu also would have a role in that priesthood. అబీహు కూడా ప్రధాన యాజకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. These boys were separated young men. ఈ యవనస్తులు ప్రత్యేకించబడిన యవనస్తులు. These were not ordinary young men who were just picked up from the roads. ఏదో రోడ్డు మీద నుంచి అలా తీసుకొచ్చిన యవనస్తులు, తీసుకురాబడిన యవనస్తులు కారు. These are the boys who are not only sons of Aaron. వీరు అహరోను కుమారులు మాత్రమే కాదు, They were called by God. దేవుని చేత పిలువబడిన వారు. We will read some verses. చూడండి, కొన్ని వచనాలు చదువుదాం For your clarification. మీకు అర్థం కావడానికి. Exodus chapter 24. నిర్గమకాండం 24 అధ్యాయం 1. మొట్టమొదటి వచనం. Exodus chapter 24. నిర్గమకాండం 24 verse 1. మొదటి వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. అర్థమైంది కదా? God chose 74 men to come and meet him. తనను వచ్చి కలవటానికి 70 మంది ప్రజలు
దేవుడు 74 మందిని ఏర్పరచుకున్నాడు. 70 elders, 75 మంది పెద్దలు, Moses, మోషే, Aaron, అహరోను, నాదాబు, అబీహు. Just imagine, ఊహించండి ఒకసారి, God has uttered these boys' names out of his own mouth. దేవుడు తన నోటితో స్వయంగా వీరి పేర్లు పిలిచాడు, పలికాడు. These are not anonymous people. వీళ్ళేదో ఊరు పేరు లేని వాళ్ళు కాదు. They are so famous, reputed, probably they had good lives. God utters their names through his mouth. వారు చక్కని పేరు ప్రతిష్టలు కలిగిన వారు. దేవుడు తన నోటి చేత వారి పేర్లు పలుకుతున్నాడు, పిలుస్తున్నాడు. By chance, ఒకవేళ there is a sound now, ఒక పెద్ద శబ్దం వచ్చింది అనుకోండి, and the voice of God comes and says, say John. I don't know most of your names, so he says John. ఒకవేళ దేవుని స్వరం వినపడి జాన్ అని చెప్పి పిలిచారు అనుకోండి, I am telling you, either today or next Sunday he'll give a Thanksgiving meeting. ఇక ఈ వారం వచ్చే వారం కృతజ్ఞత అక్కడ పెట్టుకుంటా, దేవుడు పేరు పెట్టి పిలిచాడని. ఎందుకు? God in the entire world picks up these two boys' name along with Moses and Aaron. ఎందుకంటే దేవుడు మోషే, అహరోనులతో పాటు ఈ ఇద్దరు యవనస్తులను పేరు పెట్టి పిలిచాడు. Let's do some calculation. చూడ కొన్ని లెక్కలు వేద్దాం. From Egypt to Israel, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశానికి around 25 lakh people came out. దాదాపు 20 నుండి 25 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చారు. Out of which వారిలో the Levites were called for service of God. లేవి గోత్రం వారిని దేవుని యొక్క యాజకత్వ సేవకు పిలిచాడు. Out of which ఆ లేవీలలో Aaron's family was chosen for priesthood. అహరోను కుటుంబము యాజకత్వ సేవ కొరకై ప్రత్యేకించబడ్డారు. Out of which ఆ అహరోను కుటుంబంలో 2 boys are called. ఇద్దరిని దేవుడు పిలుస్తున్నాడు. These boys are separated young men. ఈ ఇద్దరు యవనస్తులు ప్రత్యేకించబడినటువంటి యవనస్తులు. It does not mean God did not know them. దేవుడికి ఏదో వారు తెలియదని కాదు. It does not mean they did not know God. వాళ్ళకు దేవుడు తెలియదని కూడా కాదు. They were not only separated young men, వారు ప్రత్యేకించబడిన వారు మాత్రమే కాదు, they were special young men. వారు ప్రత్యేకమైన వారు. Go to the same chapter, 24 Exodus. చూడండి, అదే నిర్గమకాండం 24వ అధ్యాయం 9 to 11. 9 నుంచి 11 వచనాలు. చాలనా? How powerful is this passage? ఇది ఎంత గంభీరమైనటువంటి వాక్య భాగము. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. God calls this young men along with the 70. ఈ 70 మంది పెద్దలతో పాటు ఈ యవనస్తులను దేవుడు పిలిచాడు. Why? ఎందుకు? Just not to hear his voice. వారు ఆయన స్వరం వింటున్నారు. Scripture makes it a point to tell you and me that they saw God in some dimension. వారు ఏదో ఒక కోణములో దేవుణ్ణి చూచారు అని లేఖన భాగం మనకు ప్రత్యేకంగా చెప్తుంది. Did I create a story? నేనేమైనా కథ చెప్తున్నా, నా సొంతంగా చెప్తున్నానా? The word says it. ఇక్కడ లేఖనం చెప్తుంది. They saw God. వారు దేవుణ్ణి చూచారు. Anyone who sees God dies. దేవుణ్ణి ఎవరైనా చూస్తే వారు చనిపోవాలి. But these boys, అయితే ఈ పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు along with 72, మిగతా 72 మందితో they కలిసి saw God in some dimension. Which dimension we do not know. వారు ఎంతవరకు దేవుణ్ణి చూశారో, ఏ కోణంలో చూశారో మనకు తెలియదు But కానీ they saw God through some dimension. వారు ఏదో ఒక కోణములో నుండి కొంతవరకు దేవుని చూశారు. Not only that, అంత మాత్రమే కాదు, they had a feast. They ate and drank in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో వారు విందు చేసుకొని అన్న పానములు పుచ్చుకున్నారు. And the word of God also says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ, despite they saw God, వారు దేవుని చూచినప్పటికీ 10th verse, they saw God of Israel. ఇశ్రాయేలీల దేవుని చూచిరి. And immediately Spirit of God makes a point. అక్కడ పరిశుద్ధాత్మ ఇంకో మాట చెప్తున్నాడు. 11th verse, 11వ వచనంలో, God did not harm them. దేవుడు వారికి ఏ హాని చేయలేదు. If these boys were useless, ఒకవేళ ఈ పిల్లలిద్దరూ అప్రయోజకులు, నిష్ప్రయోజకులు అయి ఉంటే, if they were worthless, వారు విలువలేని వారు అయి ఉంటే, first of all they would not have been called. అసలు మొట్టమొదటి దేవుడు వారిని పిలిచేవాడు కాదు. Others they would have called and been killed. ఒకవేళ పిలిచినా కూడా చచ్చిపోయి ఉండేవాళ్ళు.
They are separated young men. వారు ప్రత్యేకించబడిన వారు, They are special young men. వారు ప్రత్యేకమైన ప్రజలు. There is one more characteristic about this young man. ఈ యవనస్తుల గురించి ఇంకో మాట కూడా చెప్పవచ్చు. They are sanctified young men. వారు పరిశుద్ధపరచబడినటువంటి యవనస్తులు. Chapter 25 we will read. 25వ అధ్యాయము Sorry, 28. 28వ అధ్యాయము 28, 1, probably 1 to 5, but we will say 1, let's see 1 and 2. మొదటి 2 వచనాలు చదువుదామా? చాలన్నా. Again God is calling them. ఇక్కడ మరలా దేవుడు వారిని పిలుస్తున్నాడు. And what God is saying? ఏం చెప్తున్నాడు దేవుడు? They are not only separated. వారు ప్రత్యేకించబడిన వారు మాత్రమే కాదు. They are not only special. వారు ప్రత్యేకమైన విశిష్టమైన వారు మాత్రమే కాదు. They are sanctified for me. వారు నా కొరకు పరిశుద్ధపరచబడిన వారు. What does it mean? దాని అర్థం ఏంటి? Their conduct will be different. వారి ప్రవర్తన విభిన్నముగా ఉంటుంది. Their dressing will be different. వారి యొక్క వస్త్రధారణ ప్రత్యేకముగా ఉంటుంది. Their walk will be different. వారి యొక్క నడత ప్రత్యేకంగా ఉంటుంది. Their timing will be different. వారి సమయ పరిపాలన సమయాలు ప్రత్యేకంగా ఉంటాయి. Their relationships will be different. వారి సంబంధ బాంధవ్యాలు వేరు విధంగా ఉంటాయి. They will not be like any other young man in Israel. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న ఇతర యవనస్తుల వలె వారు ఉండరు. I have called them. నేను వారిని పిలిచాను. They are my inheritance. వారు నా స్వాస్థ్యము. I am their inheritance. నేను వారి స్వాస్థ్యము. They are my treasure. వారు నా యొక్క సంపద I am సొత్తు. their treasure. నేను వారి సొత్తు. I am all in all for them. నేను వారికి సమస్తములో సమస్తమై ఉన్నాను. They will not have a land. వారికి భూభాగము I am స్వాస్థ్యంగా everything for లేదు. them. నేనే వారి స్వాస్థ్యం. What a great privilege. ఎంత గొప్ప ఆధిక్యత. Special young man. ప్రత్యేకమైన వారు, Separated young man. ప్రత్యేకించబడిన వారు, Sanctified young man. పరిశుద్ధపరచబడిన లేదా ప్రతిష్టపరచబడిన And the వారు. same verse it says, they are going to serve me. అక్కడ అదే వచనం రాయబడింది, వారు నన్ను సేవించున్నట్లు. Serving young men. ఆయనను సేవిస్తున్నటువంటి యవనస్తులు. They have to represent the people of God to God. వారు దేవుని ప్రజలకు ప్రతినిధులుగా దేవుని దగ్గర ఉంటారు. Why I am telling you all this? ఎందుకు ఈ సంగతులని మీతో చెప్తున్నాను? These are the young men in whom you and I identify. నిన్ను నన్ను పోల్చుకొని చూడటానికి వారిలాగానే మనం కూడా ఉంటున్నాం. They are not outside the church. వారు సంఘమునకు వెలుపల లేరు. They are not outside the fellowship. వారు సహవాసానికి వెలుపల లేరు. They are not ungenerated people. వారు రక్షణ పొందని తిరిగి జన్మించని వారు కాదు. God has known them by their name. దేవుడు వారి పేరును పెట్టి వారిని పిలిచినవాడు, ఎరిగినవాడు. God has called them by their name. దేవుడు వారి పేరును పెట్టి పిలిచాడు. God has separated them. దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. God has made them special. వారిని ప్రత్యేకించాడు. God has sanctified them. దేవుడు వారిని He ప్రతిష్టపరిచాడు. has called them unto service. వారిని సేవ కొరకై పిలిచాడు. Just like you and me. నీలాగా నాలాగా. Do you understand the seriousness of this? అర్థమవుతుందా ఇదంతా గంభీరమైన విషయము? We see ourselves as generated young men and women, brothers and sisters in them as born again believers living, serving for Him. తిరిగి జన్మించినటువంటి సహోదరి సహోదరులముగా, స్త్రీ పురుషులముగా వారిలో మనల్ని మనం చూసుకోవచ్చు. మనం అలాగనే ఉన్నాం. How deep, how grave is our position in Christ. క్రీస్తు ప్రభువారిలో మన స్థానము ఎంత లోతైనది, ఎంత గంభీరమైనది. That was the worth of young men. అది యవనస్తుల యొక్క విలువ. Secondly, రెండవది the work of young men. యవనస్తుల యొక్క పని. Those young men. ఆ యవనస్తుల యొక్క పని. What was their job? వారి యొక్క పని ఏంటి? As much as they dress, వారు ఎంతగా వస్త్రాలు వేసుకుంటారో, as much as they are available, వారు ఎంతగా అందుబాటులో ఉంటారో, they were called to present, offer incense to the Lord. దేవుని సన్నిధిలో ధూపద్రవ్యము అర్పించటానికి వారు ధూపం అర్పించ పిలువబడుతున్నారు. They had to
keep their lives clean. వారి జీవితాలు వారు పరిశుద్ధముగా ఉంచుకోవాలి. For example, ఉదాహరణకి what they would do, వాళ్ళు ఏం చేస్తారు? they would take a vessel separated for the Lord. ఏవైతే ప్రతిష్టా పాత్రలు ఉన్నాయో వాటిని తీసుకుంటారు. Not any other vessel. ఇంకా వేరే సామాన్యమైన పాత్రలు కాదు. Let's go back a bit. కొంచెం వెనక్కి వెళ్దాం. They have to be clean. వారు పవిత్రంగా ఉండాలి. They have to wear appropriate dress. సరి అయినటువంటి వస్త్రాలు వేసుకోవాలి. They cannot compromise in their conduct. వారి యొక్క ప్రవర్తనలో ఎక్కడ రాజీ పడకూడదు. They cannot compromise in their dressing. వారి యొక్క వస్త్రధారణలో ఎక్కడ రాజీ పడకూడదు. They cannot be compromising in their speech. వారి మాటల్లో ఎక్కడ రాజీ పడకూడదు. They cannot be playful. వారు ఎక్కడ ఆటలాడుతూ లేదంటే సరదాగా ఉండకూడదు. They cannot be casual in the work of the Lord. దేవుని యొక్క పనిలో ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకూడదు. They have to be timely. వారు చాలా సమయపాలన చేయాలి. They need to be there when God wants them to be there. దేవుడు ఎప్పుడు ఉండమంటే అందుబాటులో ఉండాలి. They cannot come whenever they want. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రావడం కాదు. Finally, చివరిగా their walk has to be acceptable to God. వారి యొక్క నడత ప్రభువుకి అంగీకార యోగ్యంగా ఉండాలి. Probably till this time it was acceptable to God. సమస్య ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రభువుకి అంగీకార యోగ్యంగా What ఉన్నారు. would they do? వాళ్ళు ఏం చేస్తున్నారు? Pick up the vessel that God has asked them to pick up. దేవుడు ఏ పాత్రను తీసుకురమ్మంటే ఆ పాత్ర తీసుకొస్తారు. అదే పాత్ర తీసుకురావాలండి. అదే పాత్ర, No other patra. ఇంకా వేరే పాత్ర లేవు. Secondly, రెండవది, they have to take the fire that is on that altar and put it in the patra. అగ్ని ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న అగ్ని నిప్పుల్లోంచి ఆ అగ్నిని తీసుకొచ్చి ఈ పాత్రలో వేయాలి. And offer an incense. అప్పుడు ధూపము ఆయనకు అర్పించాలి. What does it mean? ఏంటి అర్థం ఏంటి? I cannot have my passions. నేను నా కోరికలు నేను కలిగి ఉండకూడదు. I cannot have my pleasures. నేను నా సంతోషాలు నేను కలిగి ఉండకూడదు. I cannot have my possessions. నేను నా యొక్క ఆస్తుల్ని కలిగి ఉండకూడదు. I cannot have my property. నేను నా యొక్క సంపదలు నేను కలిగి ఉండకూడదు. I cannot have my powers. నా అధికారాలు నేను కలిగి ఉండకూడదు. I cannot be loving a pulpit. నేను ఈ పులిపీట అంటే గట్టిగా అతుక్కొని ఉండకూడదు. There should nothing of me. నాకు సంబంధించింది ఏది ఉండకూడదు. Such is the standard of God's holiness. అది దేవుని పరిశుద్ధత యొక్క స్థాయి అంతస్తు. Not one day, ఒక్క రోజు కాదు, not ఇది 2 days. ఏదో 2 రోజులు కాదు. Every day, all through your life. ప్రతి దినము నీ జీవితం అంతా కూడా. You understand where we stand in Christ? అర్థమవుతుందా మనం ఎక్కడ క్రీస్తులో నిలబడుతున్నామో? We are all in them. మనం అందరం అక్కడే ఉన్నాం. We are all representing these young men. ఈ యవనస్తులు ఎలా ఉన్నారో వారి వలె మనం ఉన్నాం ప్రతినిధులుగా. We have been sanctified. మనము We are పరిశుద్ధపరచబడ్డాం. called to serve. మనం సేవ కొరకు పిలువబడ్డాం. We have the same standards as these 2 young men. ఆ ఇద్దరు యవనస్తులకు ఎటువంటి స్థాయి ఉండాలో మనకు అదే స్థాయి ఉండాలి. You have to unfollow your own passions. నీ యొక్క సొంత కోరికలు, నీ యొక్క ఆ యొక్క జిహ్వ చాపల్యం అనేది వదిలిపెట్టాలి. You have to unfollow your own will. నీ సొంత చిత్తాన్ని నువ్వు వదిలివేయాలి. You have to unfollow your own relationships. నీ సొంత సంబంధ బాంధవ్యాల్ని నువ్వు వదిలిపెట్టుకోవాలి. Young men and young women, యవన సోదరులారా, this is a call for you. ఇది మీ కొరకు పిలుపు. Is there a call today for you to unfollow someone in your life? నీ జీవితంలో ఎవరినో నువ్వు వదిలిపెట్టాల్సినటువంటి పిలుపు ఇవ్వబడిందేమో. If you are not unfollowing, ఒకవేళ నువ్వు వదిలిపెట్టకపోతే mark this word, గుర్తుపెట్టుకోండి, you can't follow Christ. నువ్వు క్రీస్తును వెంబడించలేవు. If you have to follow Christ, నువ్వు క్రీస్తును వెంబడించాలంటే if you have to unfollow someone. నువ్వు వేరే వాళ్ళని వదిలిపెట్టాలి, తప్పదు. If you have to follow Christ, నువ్వు క్రీస్తును you వెంబడించాలంటే have to unfollow something. నువ్వు ఏదో ఒకటి వదిలిపెట్టాల్సి వస్తుంది. These boys, ఈ యవనస్తులు that particular day, ఆ దినమున do not know what happened. ఏం జరిగిందో తెలియదు. Scripture doesn't make it clear. లేఖనము స్పష్టంగా చెప్పట్లేదు. As you read the scripture, మన లేఖనం చదువుతుంటే probably they were drunk. ఒకవేళ వారు మద్యముతో మత్తులై ఉన్నారేమో. Because if you read that chapter, he speaks about alcohol and all that stuff. ఎందుకంటే కిందకు వస్తే అదే అధ్యాయం కిందకు వస్తే మద్యం గురించి మాట్లాడుతుంటాడు. But they compromise somewhere in their offering. అయితే ఒకటి మాత్రం నిజమేంటంటే వారు అర్పించే అర్పణలో ఎక్కడో వారు రాజీ పడ్డారు. They offered a fire that the scripture calls strange. అన్యమైన అగ్ని అని లేఖనం పిలుస్తున్నటువంటి దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని వారు అర్పించారు. Not strange to them. వారికి కొత్త కాదది. That fire is strange to God. అది దేవునికి ఆజ్ఞాపింపని దేవునికి అన్యం అది. All through these years, ఈ సంవత్సరాల కాలమంతట్లో there is one fire incense that is coming to him.
దేవుని దగ్గరకు ఒకే అగ్ని వస్తుంది. This time, ఈసారి the fire incense that is coming to him is unknown to him. ఇప్పుడు వస్తున్న అగ్ని అది ఎప్పుడు వచ్చే అగ్నిగా అది కొత్తగా ఉంది. Question to you. ప్రశ్న మీకు, Is there something strange in your life? Is there something unknown in your life that God detests? దేవుడు ఇష్టపడనిది, దేవుడు తిరస్కరించేది ఏదైనా నీ జీవితంలో కొత్తగా కనపడుతుందా? You know it. నీకు తెలుసది. You don't have to dodge. నువ్వేమి దాచుకోవాల్సిన పని లేదు. Even if you want to dodge, నువ్వు అలా దాచిపెట్టాలనుకున్నా, you're sitting in front of God's throne. నువ్వు దేవుని సింహాసనం మీద కూర్చున్నా, He is piercing through your heart. నీ హృదయంలో దూసుకొని వెళ్తాడు, గుచ్చుకుంటాడు ఆయన. He knows the sin in your life. నీ జీవితంలో ఉన్న పాపం ఆయనకు తెలుసు. He knows the anger in your life. నీ జీవితంలో ఉన్నటువంటి జవాబులు తెలుసు. He knows your behavior that is in your life. నీ జీవితంలో నీ ప్రవర్తన ఏంటో ఆయన తెలుసు. He knows your conversations. నీ సంభాషణలు మాట్లాడని తెలుసు. He knows your secret delights. నీ జీవితంలో రహస్యమైనటువంటి ఆనందాలు ఏంటో ఆయన తెలుసు. He knows it. ఆయనకు తెలుసు. He knows it. ఆయన తెలుసు. If you think you do not know, he doesn't know. ఒకవేళ ఆయన తెలియదని నువ్వు అనుకుంటే You are fooling yourself. నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. I am fooling myself. నన్ను నేను మోసం Let's చేసుకున్నాను. not play with God. దేవునితో ఆటలాడొద్దు. These boys took God casually for a moment. ఈ ఇద్దరు అబ్బాయిలు ఒక్క క్షణం కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు. They offered something వారు కొంత అదో అర్పించారు. that was strange. అది అన్యమైనది, కొత్తది, That was unknown to God. దేవునికి పరిచయం లేనిది. God did not even consult anyone before he went on a rampage against them. దేవుడు వారిని శిక్షించడానికి ముందు ఎవరిని సలహా అడగలేదు, ఎవరికి చెప్పలేదు. Usually in the past he would talk to Abraham. He speaks about Abraham. Can I hide anything from my friend Abraham? ఇంతకుముందు దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాంతో నేను దాచేదనా ఈ సంగతి అని అన్నాడు దేవుడు. Moses was ఇక్కడ మోషే a man ఉన్నాడు. who knew God. దేవుని బాగా ఎరిగినవాడు. God did not even consult Moses. దేవుడు మోషేకు కూడా చెప్పలేదు, మోషేని అడగలేదు. When it comes to his holiness, ఆయన పరిశుద్ధత విషయంలోకి వచ్చినప్పుడు he doesn't have to consult. దేవుడు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. He went immediately and he killed them. దేవుడు వెంటనే వారిని చంపివేశాడు. Very rarely Scripture speaks about God killing people. చాలా అరుదుగా లేఖనాల్లో దేవుడు చంపాడు అనే మాట కనబడుతుంది. There is somewhere else he speaks about God killing someone else. వేరే చోట ఎక్కడో దేవుడు చంపినట్టుగా రాయబడింది. You recollect? గుర్తుందా ఎక్కడ రాయబడింది? No. Not in the New Testament, the Old Testament. పాత నిబంధనలో. Anyone? ఎక్కడ? ఎవరండి? ఎవరు? అబిగేల్ హస్బెండ్ దేవుడు చంపాడని లేదా అక్కడ? మొత్తం ఉంది. Very clear. One is obviously Uzzah died. ఆ ఉజ్జా చనిపోయాడు ఏదో మందసం పట్టుకున్నప్పుడు. But the criticality is in Saul's life. King Saul. అయితే రాజైన సౌలు జీవితంలో కనపడుతుంది. God killed. దేవుడు సౌలును చంపాడు. Beloved, we are dealing with a holy God. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవునితో మనము జీవిస్తూ ఉన్నాం. And when God killed Nadab and Abihu, దేవుడు నాదాబ్ అబీహులను సంహరించినప్పుడు there is one line that speaks about Aaron. అక్కడ అహరోను గురించి ఒక మాట I don't రాయబడింది. know why Scripture wrote that. ఎందుకు లేఖన భాగం ఆ మాట ప్రత్యేకంగా రాసి పెట్టాడో నాకు What does అర్థం it కాలేదు. What is it right? 10:3, last line. 10వ అధ్యాయం 3వ చివరి భాగం, అహరోను మౌనముగా ఉండగా. We don't know why God wrote it. ఎందుకు దేవుడు ఆ మాట రాసి పెట్టాడో మనకు అర్థం కావట్లేదు, తెలియదు. Probably he was upset. బహుశా చాలా విచారపడుతున్నాడేమో. But there's another thought. There's another thought around it. ఇంకొక ఆలోచన కూడా ఉంది. Exodus, Aaron said a big lie. అహరోను నిర్గమకాండంలో పెద్ద అబద్ధం చెప్పాడు. What did he say? ఏం చెప్పాడు? They gave me gold. వాళ్ళు నాకు బంగారం ఇచ్చారు, I put it. నేను కొలిమిలో వేశాను. Automatically the calf came up. దూడ రూపంలో బయటకు వచ్చేసింది. వస్తుందండి అలా? అలా వస్తుందా? దూడలాగా వచ్చేస్తుందా బంగారం కరిగితే? రాదు. God spared him.
దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టాడు అహరోన్ అక్కడ. He reconciled సరి చేయబడ్డాడు, సరి చేసుకున్నాడు. and he was made the high priest. He was made the high తను priest. ప్రధాన యాజకుడు చేయబడ్డాడు. తర్వాత Probably Aaron was thinking, బహుశా అహరోన్ అనుకుంటున్నాడేమో, that day God spared me. ఆ దినమున దేవుడు నన్ను వదిలిపెట్టాడు, God spared me. దేవుడు నన్ను వదిలిపెట్టాడు చంపకుండా. I taught these boys. నేను ఈ పిల్లలకు నేర్పించాను. They know the law of the Lord. వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం చట్టం తెలుసు, దేవుని యొక్క విధులు తెలుసు. That moment of vulnerability they failed. ఆ సమయంలో బలహీన క్షణంలో వారు తప్పిపోయారు. In his silence he is saying, ఆయన మౌనంలో మన అహరోన్ చెప్తున్నాడు, oh God, ప్రభువా, I accept you and your holiness. నేను నిన్ను నీ పరిశుద్ధతను అంగీకరిస్తున్నాను. The worth of these young men, ఈ యవనస్తుల యొక్క విలువ చూసాం, the work of this young man, ఈ యవనస్తుల యొక్క పని చూసాం. finally చివరిగా the wrath on this young man. యవనస్తుల మీద కుమ్మరించబడిన ఉగ్రత చూస్తున్నాం. These young boys failed in 3 fronts. ఈ యవనస్తులు 3 విషయాల్లో తప్పిపోయారు. If you forget everything, just remember these. ఒకవేళ మిగతా అన్ని మర్చిపోయినా కూడా ఈ గుర్తు పెట్టుకోండి దయచేసి. 1. మొట్టమొదటిది They were careless about the holiness of God. దేవుని పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యముగా ఉన్నారు. They were careless about the holiness of God. దేవుని పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యముగా, అలక్ష్యముగా ఉన్నారు. 2 Corinthians 2 కొరింథీ chapter 7 7వ అధ్యాయము verse 1. మొదటి వచనము. 2 Corinthians 2 కొరింథీ chapter 7 7వ అధ్యాయము verse 1. మొదటి వచనము. ప్రియులారా, The scripture is so clear. లేఖనం చాలా స్పష్టముగా తేటగా చెప్తుంది. Those young men were careless about the holiness of God. యవనస్తులు, ఆ ఇద్దరు యవనస్తులు వారు దేవుని పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. The scripture is encouraging us to pursue holiness of God. దేవుని యొక్క లేఖనములు మనము పరిశుద్ధతను వెంబడించటానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. Secondly, రెండవది, they were careless about the honor of God. దేవుని ఘనత విషయంలో, దేవుని గణపరిచే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. They were careless about the honor of God. దేవుని ఘనత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 10 10వ అధ్యాయము verse 31. 31వ వచనము. పానం చేసినను Beloved, ప్రియులారా, I'm telling you with lot of cognizance and experience and also fear. నేనెంతో అనుభవము, భయము నా సృహలో ఉండే నేనేం చెప్తున్నాను ఎరిగే మీతో చెప్తున్నాను. We all greatly fail in this aspect. ఈ విషయంలో మనం చాలా తప్పిపోతున్నాం. We rob God of His glory. దేవుని మహిమను మనం దొంగిలిస్తూ ఉన్నాం. Every day. ప్రతిరోజు We do that. మనం చేస్తున్నాం. We do that. మనం చేస్తున్నాం. The glory that He deserves, we fail to render unto Him. దేవునికి ఏ మహిమ రావాలో, దేవునికి ఏ మహిమ చెందుతుందో దాన్ని మనం ఆయనకి ఇయ్యట్లేదు. We are limited. We are very limited people. మనం చాలా పరిమితులు కలిగిన వారిని. We are imperfect. మనం చాలా అపరిపూర్ణం, మన పరిపూర్ణం కాదు. They asked me to speak in an engagement a year and a half ago. ఒక సంవత్సరంన్నర క్రితం ఒక ఎంగేజ్మెంట్ సెరమనీలో మాట్లాడమని నన్ను పిలిచారు ప్రధానంలో. This was outside India. ఆ భారతదేశం వెలుపల. And they said, you have just 3 minutes to speak. 3 నిమిషాల్లో వర్తమానం చెప్పాలన్నారు. I said, okay. నేను అన్నాను, సరే చెప్తాను అన్నాను. And I told this young man and young woman who are getting married. ఆ యొక్క వివాహం చేసుకునేటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారికి ఒక విషయం చెప్పాను. They are like my children. వారు నా పిల్లలు లాంటి వారు. I told them, వారితో చెప్పాను, children, పిల్లలారా, this should be the goal of your life. మీ జీవితంలో మీ లక్ష్యము ఇది. What's the goal? ఏంటి లక్ష్యం ఏంటంటే, The glory of God should be your goal. మీ జీవిత లక్ష్యము దేవుని మహిమపరచటం. That's it. అంతే.
If we can make glory of our God as our goal, I think there is no greater goal on this earth. మన లక్ష్యము గనక దేవుని మహిమపరచడం అయితే ఆ లక్ష్యానికి మించిన లక్ష్యం ఇంకోటి లేదు. In the corporate life that I exist in, నేను పనిచేసేటువంటి కార్పొరేట్ బహుళజాతి కంపెనీల ఆ యొక్క వ్యవస్థలో వాతావరణంలో usually I tell them, నేను సాధారణంగా వారికి చెప్తుంటాను, we are not paid for our work. మనం చేసే పనిని బట్టి మనకు జీతం ఇవ్వట్లేదు వాళ్ళు. We are paid for the pressure that we take. మనం తీసుకునేటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో మన మీద పెట్టే ఒత్తిడిని బట్టి మనకు జీతం ఇస్తున్నారు. High end pressure. చాలా ఒత్తిడి ఉంటుంది. Every time that there is a pressure situation, ప్రతి పరిస్థితిలో కూడా ఒత్తిడి. every time you have to present something. నువ్వు ఏదో ఒక ప్రజెంట్ చేయాలి ప్రతిసారి. I say this prayer all the time. నేను ఎప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, Oh God, ప్రభువా through this situation, ఈ పరిస్థితి ద్వారా you may be glorified. నీవు మహిమపరచబడాలి. It may be about you. అది నీ విషయం కానీ, It may be for you. నీ కొరకు, It should be through you. నీ ద్వారా, It should be with you. నీతో. Every time. ప్రతిసారి ఇదే ప్రార్థన. And every time God in any sense blesses me, దేవుడు నన్ను ఆశీర్వదిస్తుండగా as soon as possible when my memory recollects, నేను వెంటనే నా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, go down and say, Lord, this is yours. ప్రభువా ఇది నీది, ఇది నువ్విచ్చింది. Make this a habit. ఇది ఒక అలవాటుగా చేసుకోండి. Let us not rob God of his glory. దేవునికి రావాల్సిన మహిమ ఘనత మనం దొంగిలించకుందుముగాక. These boys were careless about the holiness of God. ఈ ఇద్దరు యవనస్తులు దేవుని పరిశుద్ధత విషయంలో అలక్ష్యముగా ఉన్నారు. These boys are careless about the honor of God. దేవుని ఘనత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. Last but not the least, చివరిది ఇదేం తక్కువైంది కాదు, they were careless about the house of God. వారు దేవుని మందిరము పట్ల నిర్లక్ష్యముగా ఉన్నారు. They did not know that the house of God was a footstool of God. దేవుని మందిరము, దేవుని పాదపీఠము, దేవుని పాదస్థలము వారు మర్చిపోయారు. They were playful at the feet of God. దేవుని పాదపీఠము దగ్గర వారు ఇచ్చకములాడుతున్నారు, వారు సరదాగా ఉన్నారు. They were casual in the presence of God. వారు ఆటలాడుతున్నారు, దేవుని సన్నిధిలో ఏమాత్రం వారు జాగ్రత్తగా లేరు. The worth of the young man. యవనస్తుల యొక్క పని చూసాం, The work of the young man. యవనస్తుల యొక్క విలువ చూసాం, యవనస్తుల యొక్క పని చూసాం. The wrath on the young man. యవనస్తుల మీద కుమ్మరించబడిన దేవుని ఉగ్రత చూసాం. Why? ఎందుకు? They were careless about God's holiness. వారు దేవుని పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. Careless about God's honor. దేవుని ఘనత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. Careless about God's house. దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. And those two young men are talking to you and me today. ఆ ఇద్దరు యవనస్తులు నీతో నాతో మాట్లాడుతున్నారు ఈరోజు. This is a portion that people don't study much. జనరల్గా ఈ భాగాన్ని సాధారణంగా ఎక్కువ మంది అధ్యయనం చేయరు, చదవరు ఎక్కువగా. But scripture asks us to take up these portions. అయితే ఈ లేఖనాలు మనం జాగ్రత్తగా గమనించాలని మనం చెప్పబడుతున్నాం. Romans 15. చూడండి, రోమా పత్రిక 15వ అధ్యాయము Verse 4. 4వ వచనము. Romans 15. రోమా 15 Verse 4. 4వ వచనము. ఏలయనగా These boys are talking to us. ఈ ఇద్దరు యవనస్తులు మనతో మాట్లాడుతున్నారు. Morning, ఉదయకాలం Abel spoke to us. ఏబేలు మనతో మాట్లాడాడు. You know what is strange about Abel? ఏబేలులో ఒక ఆసక్తికరమైన సంగతి ఏంటో తెలుసా? In the entire scripture, he has not spoken a single word. ఏబేలు మాట్లాడిన మాటలు ఏమి రాయబడలే, లేఖనాలు ఎక్కడ కూడా ఏబేలు మాట్లాడని రాయబడలా. కయీన్ చాలా మాట్లాడాడండి. కయ్యను చాలా మాట్లాడాడు, దేవుడితోనే వాదించాడు. దేవునితోనే వాదించాడు. Have you ever seen one word spoken by Abel? ఏబేలు రాసిన మాట్లాడిన మాటలను చదివారా మీరు ఎప్పుడన్నా లేఖనాల్లో? No. లేదు. There's not a single word Abel has spoken. ఏబేలు మాట్లాడిన ఒక్క మాట కూడా రాయబడలేదు మనకి. What does Hebrews say? అయితే హెబ్రీ ఏం చెప్తున్నాడు? హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నాడు? Abel still speaketh. ఏబేలు మాట్లాడుచున్నాడు. He's speaking. మాట్లాడుతున్నాడు. Similarly, అదే విధంగా Nadab and Abihu, నాదాబు అబీహులు not that they are in hell. వారు ఏదో నరకంలో ఉన్నారని కాదు, They were servants of God. వారు దేవుని సేవకులు. God took them off before a bigger danger comes.
ఇంకా గొప్ప ప్రమాదం రాకముందే దేవుడు వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. They're speaking to us. వారు మనతో మాట్లాడుతున్నారు. They're saying, వారు చెప్తున్నారు, beloved, ప్రియులారా, we were casual. We were very casual. మేము నిర్లక్ష్యంగా ఉన్నాం. We didn't take holiness of God seriously. దేవుని యొక్క పరిశుద్ధతను మేము తీవ్రముగా తీసుకోలేదు. We did not take the honor of God seriously. దేవుని ఘనతను మేము లక్ష్య పెట్టలేదు. We did not take the house of God seriously. దేవుని యొక్క మందిరాన్ని మేము లక్ష్య పెట్టలేదు. You be careful. మీరు జాగ్రత్తగా ఉండండి. You be careful. మీరు జాగ్రత్తగా ఉండండి. You be careful. మీరు జాగ్రత్తగా ఉండండి. We are all saved. మనంతా రక్షణ పడ్డాం. We are all sanctified. మనంతా ప్రతిష్టపరచబడ్డాం, We are being పరిశుద్ధపరచబడ్డాం. sanctified. మనం పరిశుద్ధపరచబడుచూ ఉన్నాం. We are serving the Lord. మనం దేవుని సేవిస్తున్నాం. Are our hands clean? మన చేతులు నిర్మలముగా ఉన్నాయా? As you approach the Lord's table. As you approach the Lord's table. మనం దేవుని యొక్క ప్రభు యొక్క బలను సమీపిస్తుంటుండగా Let's bow down మనము మన తల వంచుదాం. and accept, Lord, we are no better than Nadab and Abihu. ప్రభా, నాదాబు అబీహుల కంటే మేము మెరుగైన స్థితిలో లేము అని ఒప్పుకుందాం. We have compromised. మేము రాజీ పడ్డాం ప్రభా. We have corrupted. మేము భ్రష్టులమైపోయాం, పతనమైపోయాం. Oh God, bring about a revival amongst us. ప్రభా, మాలో ఉజ్జీవాన్ని తీసుకొని రా నాయన. Forgive us. మనం క్షమించు ప్రభా. Help us to be those who are acceptable to you. ప్రభా, నీకు అంగీకార యోగ్యంగా అనుకూలంగా ఉండేది సహాయం చేయి. So that ఆ విధంగా we honor your holiness. మేము నీ పరిశుద్ధతను గణపరుస్తాం. We are serious about your honor. నీ ఘనత విషయంలో మేము చాలా పట్టింపు కలిగి ఉన్నామని చెప్తున్నాం. And we will be unrelentingly passionate about your house. నీ మందిరము పట్ల ఎంతో కోరిక, వాంఛ కలిగి ఉంటాం. Shall we go into prayer? మనం ప్రభు బల బల్లో పాల్పొందాం. ప్రార్థన చేసుకుందాం.